హాయ్ హలో నమస్తే వనకం శ్రీ అకార్ ఆదాబ్ హేరామ్. నేను మీ ఆయుష్రామ్. ఈరోజు మనం 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక గుడి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ గుడిని చీకటి గుడి అని, అదేవిధంగా త్రికుటాలయం అని కూడా అంటారు. ఈ గుడి కరీంనగర్ పట్టణంలో కొత్తపల్లిలో ఉంది. ఈ గుడి గురించి చాలా విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. చలో వెళ్దాం పదండి. ఇప్పుడు మనం చీకటి గుడి దగ్గరికి వచ్చాం. దీన్నే త్రికుటాలయం అని కూడా అంటారు. ఇది కొత్తపల్లిలో ఉంది. ఇప్పుడు మనం ఈ గుడి దగ్గరికి వచ్చినాం. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చారిత్రాత్మక కట్టడం దగ్గరికి వచ్చాం. దీన్ని చాళుక్యులైన 3 చాళుక్యులు ఉంటారు. అందులో పశ్చిమ చాళుక్యులు, వెంగి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు. కళ్యాణి చాళుక్యులు చివరి వాళ్ళు. ఆ కళ్యాణి చాళుక్యులు కట్టారన్నది ఒకటి మనకు పురావస్తు ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. ఈ రాతి స్తంభాలు, ఈ రాతి కట్టడాలు, ఈ శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ రాతి స్తంభాలు ముఖ్యంగా చూసుకుంటే అంటే చాళుక్యులకు వాళ్ళకు ఒక స్పెషల్ కట్టడం అనేది ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన కాకతీయులు కూడా దీన్ని కొంచెం అభివృద్ధి చేశారని మనకు తెలుసు. కానీ కాకపోతే వాళ్ళ స్పెషాలిటీ ఉండే విధంగా వాళ్ళు కూడా కొన్ని విధాలుగా దీన్ని మార్చుకున్నారని ఇక్కడ విషయాలు తెలుస్తున్నాయి. ఇంకా ఇక్కడ ఎన్నో శిల్పకళలు ఇందులో ఉన్నాయి, చాలా దాగి ఉన్నాయి. కానీ కాకపోతే ఏంటంటే దీనికి ఈ త్రికుటాలయంకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర 3 దేవుళ్ళని ఇక్కడ పూజించబడతారని చెప్పుకునే వాళ్ళు. కానీ ఆ 3 పేరు మీదనే ఇది త్రికుటాలయంగా అంటే 3 గర్భాలయాలు ఇక్కడ ఉండేటి. కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఎలాంటి పూజలకు అంటే దీప ధూప నైవేద్యాలకు ఎలాంటి నోచుకోలేదు. ఇక్కడ చాలా వరకు దీన్ని ఏ విధంగా కూడా పట్టించుకోలేదు. ఇక్కడ మీరు చూసుంటే చాలా వీళ్ళ శిల్పకళలు కానీ అద్భుతంగా చెక్కినట్టు ఆ టైంలోనే ఇంత అద్భుతంగా చెక్కారా అనిపిస్తుంది. అంత అద్భుతమైన కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. ఈ త్రికుటాలయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు పూజించబడ్డారట. కానీ కాకపోతే ఇక్కడ మనక్కడ ఎలాంటి ఆనవాళ్ళు మాత్రం వాళ్ళ విగ్రహాలు కనిపించలేదు. అయితే అవి ధ్వంసానికి గురైనవి. ముస్లిం రాజులు వచ్చిన తర్వాత ధ్వంసానికి గురైన మాత్రం ఒక వాస్తవం అయితే తెలిసింది. అయితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఆ ధ్వంసమైనవి కానీ ఇక్కడ ఎక్కడ పడిలేవు. ఇక్కడ కొన్ని రాతి స్తంభాలు ఉండేటి, అవి మాత్రం కరీంనగర్ మ్యూజియంలో కొన్ని రాతి స్తంభాలు ఉన్నాయని ఆ విషయాలు మనం తెలుసుకున్నాం. ఇంకా ఇక్కడ ఈ చాళుక్యులకు ఒక స్పెషల్ ఆర్కిటెక్చర్ వాళ్ళ రకమైన కట్టడాలు ఉంటాయి. అదేవిధంగా దాని తర్వాత వచ్చిన కాకతీయులు వాళ్ళకు ఒక రకమైన కట్టడాలు ఉంటాయి. ఇందులో ఇద్దరి రాజుల కట్టడాలు ఇందులో మిళితమైన ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ త్రికుటాలయంలో 3 గర్భాలయాలు ఉంటాయి. ఈ గర్భాలయాల్లో ఎలాంటి అంటే ఓన్లీ ఒక సూర్యరశ్మి దేవుళ్ళ మీద పడే విధంగా ఈ స్ట్రక్చర్ అనేది రూపొందించబడింది. ఈ 3 గర్భాలయాల్లో ఎట్ ఏ టైం ఒకేసారి ఆ 3 పైన ఆ 3 విగ్రహాల పైన సూర్యరశ్మి పడేదట. అంటే అంత అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ గర్భాలయమే మిగిలిన తప్ప ఇందులో విగ్రహాలు అనేటివి ఎలాంటివి లేవు. ఇంత అద్భుతమైన చారిత్రక అంటే 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఇంత మంచి గుడిని కూడా ఎవరు పట్టించుకోకుండా ఈ కట్టడం పర్యాటక కేంద్రంగా మనం మార్చుకోవచ్చు. కానీ కాకపోతే ఇది ఎలాంటి అంటే పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, ఇంకా వేరే ఇతర కారణాలు ఉండొచ్చు. దీనికి మాత్రం ఎలాంటి అభివృద్ధి పనులు లేవు. ఎక్కడ వేసిన గొంగడి అలాగే ఉంది. మీరు చూడొచ్చు. ఇక పైన కూడా అద్భుతమైన షేప్ ఉంది చూడండి, అక్కడ చక్రం ఆకారంలో.
మనం ఈ నిర్మాణాన్ని చూసుకుంటే మనం ఉన్న దగ్గర నుండి ఇది ఒక 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. అదే విధంగా ఈ కట్టడము ఎంత అద్భుతమైన కట్టడం అంటే దేనికి దానికే ఇది స్పెషల్‌గా అంటే ఒక అద్భుతంగా చిత్రీకరించింది. అప్పుడే ఇంత అద్భుతంగా చెక్కారా అనే విధంగా ఉందన్నమాట. మన ఈ రాతి శిల్పాలు ఇక్కడ ఇంత శిల్పకళా సౌందర్యం ఉన్నా గాని దీన్ని ఎలాంటి అభివృద్ధికి ఇక్కడ నోచుకోలేదు. కొన్ని వందల ఏళ్ల క్రితం ఎంతో వైభవంగా విరాజిల్లిన ఈ టెంపుల్ ఇప్పుడు మాత్రం ఒక పాడుబడ్డ భవనంలాగా అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే రకరకాలైన చెత్త ఇక్కడ కనిపిస్తుంది. ఎలాంటి నీట్‌నెస్ లేదు. ఇంత పరిశుభ్రత లేకుండా ఎక్కడ వేసింది అక్కడనే ఉంది. అతి దారుణమైన దుస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంత అద్భుతంగా ఉన్న టెంపుల్‌ని అస్సలు పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యం చేయడం చాలా అమానుషం. మీరక్కడ చూడొచ్చు ఆ పైన శిల్ప సౌందర్యం ఎంత బాగా చెక్కారో. ఆ తబలాలు, ఆ సంగీతానికి సంబంధించినవి అక్కడ మనకు కనిపిస్తుంది. సంగీతం పైన వాళ్ళకున్న మక్కువ అనేది మనకు ఆ శిల్పాలలో కనిపిస్తుంది. అద్భుతంగా చెక్కారు. అదేవిధంగా ఇటు డిజైన్ చూడండి, ఇక్కడ టెంపుల్ మీద టెంపుల్ లాగా ఒక డిజైన్ వచ్చింది. ఇవి గాని ఇక్కడ ఈ స్ట్రక్చర్ కూడా చూడండి. ఈ స్తంభాలు అనేటివి ఇక కాకతీయ కాలంలో దాదాపుగా మనం కొన్ని ఏరియాస్, కొన్ని కాకతీయులు పాలించిన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు ఈ స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది మనకు. ఇక ఈ విధంగా ఈ చెక్కినట్టు ఇలాంటివి కూడా కనిపిస్తుంటాయి. అయితే మొత్తానికి 10 నుండి 12వ శతాబ్దంలో చాళుక్యులు పాలించిన తర్వాత కూడా నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కాకతీయులు, వాళ్ళ తర్వాత వచ్చిన ముస్లిం రాజులు. అప్పుడు ఎంతో వైభవంగా విరాజిల్లింది ఈ టెంపుల్. అంగరంగ వైభవంగా పూజలు అవి జరిగేవని పురావస్తు శాఖ వాళ్ళు అదేవిధంగా కొన్ని ఆధారాలతోటి మనకు తెలిసింది. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటిది లేదు. అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యమైందో ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. స్థానికులు ఏమంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సరే, ఎట్లుండేది మీరు చిన్నప్పుడు ఏమన్నా దీనిలో పూజలు జరిగినాయా, లేకపోతే అప్పటి నుంచి కూడా అట్లే ఉందా? సేమ్ ఇట్లే ఉంది. మాకు తెలిసిన మటుకైతే పూజలు జరగలేదు. ఇంట్లో ఊకే డ్రెస్ వచ్చి ఆడుకునేది మేము, అంతే. ఇందులో అప్పటి నుంచి ఇది చీకటి గుడిగానే ఉండేది. చీకటి గుడిగానే అంటారు దీనికి, వేరే చీకటి గుడే ఇది. మరి ఎందుకు ఇలా అంటే అప్పుడు విగ్రహాలు అలాంటివి ఏం లేవా? లేవు. మీరు వచ్చి లింగాలే, విగ్రహాలు అయితే లేవు. లింగాలు అంటే ఎట్లాంటి లింగాలు ఉంటాయి, ఉన్నాయా ఇప్పుడు? మరి ఇప్పుడు ఏం కనిపిస్తలేవు, తీసి డ్యామ్ లో పెట్టారు. అంటే ఫస్ట్ నుంచి మీరు చిన్నప్పటి నుంచి కూడా అంతే ఉంది, సేమ్ అట్లే ఉన్నది, వేరే మారలేదు. ఇంకేమైనా ధ్వంసం అవుతున్నాయా, అంటే కూలిపోవడం అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా? ఇక్కడ రౌండ్ గా ఉండే ఇది కూలిపోయింది. ఇక్కడ 2 రూమ్లు ఉండే, అవి కూలిపోయినాయి. మరి ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు? ఎందుకు ఎవరు పట్టించుకుంటలేరు? ఊరి సర్పంచ్ పట్టించుకుంటలేడు, గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. మీరు అడిగిరా మరి సర్పంచ్? ఊరు గవర్నమెంట్ ముందు మస్తు సాఫ్ చేసిరు, ఒక బోర్డు కూడా పెట్టిరు మంచిగా ఇస్తామని. ఆ బోర్డు పెట్టిరే కానీ సాఫ్ చేయలేదు లేదు, మళ్ళీ పేదావిధిగానే అయిపోయింది. అంటే మరి ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఇంత మంచి కట్టడం, ఇది 100 ఏళ్ల చరిత్ర ఉన్నది, ఇట్లాంటి చూద్దామన్నా దొరుకుతుంది. అట్లాంటిది మన ఊరుకున్నది, ఊరు అదృష్టంగా భావించి దీన్ని ఇంకా మంచిగా చేయించుకుంటే పర్యాటకంగా అభివృద్ధి ఎంత ఏదో జనాలు రావడం పోవడం, ఇక్కడ కూడా బిజినెస్ అనేది జరుగుతూ ఉంటది కదా. వాస్తవమే, కానీ మరి గవర్నమెంట్ పట్టించుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? అయ్యో, ఎన్నో సార్లు వచ్చారు, ఇంతమంది వచ్చారు, ఫోటోలు తీసుకున్నాడు పోవడమే. ఇక్కడ ఏం కట్టడం లేదు, చేసటం లేదు, దీన్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. మీ పేరు? శేఖర్. అన్న, మీరు చిన్నప్పుడు చూస్తుంది ఎట్లున్నది గుడి? ఇప్పటికి ఏమైనా తేడా వచ్చిందా? మార్పులు ఏమైనా జరిగినాయా? నాకు కొంచెం జరిగినాయి మార్పులు. ఇవన్నీ బాగా రూమ్స్ ఇవన్నీ ఉండే, ఇవన్నీ కొంచెం మెట్లు బాగుండే. ఇవన్నీ అన్ని వర్షాలకు వాటికి వీటికి మొత్తం ఖరాబ్ అయినాయి. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు ఇక్కడే ఉంటారా? మీరు సొంత ఇదేనా? ఇక్కడ
మరి ఎట్లా ఏమన్నా మరి ఇక్కడ పాలకుల్ని కానీ మనల్ని కానీ ఎవరన్నా అడిగింది లేదా? ఇక అడుగుతున్నాం చేస్తారు చూస్తారు చేద్దాం 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 అంటున్నారు కానీ దాన్ని ఇక్కడికి పట్టించుకోవట్లేదు ఎవరు. ఉమ్. అంతే. ఇంకా అంటే మీరు ఏమైనా ఇలా ఆడుకునే పాడుకునే అట్లాంటివి ఉన్నాయా? ఆడుకున్నాం రేస్ ఆడుకున్నాం ఇలా ఉమ్. చాలా దాగుడు మూతలు ఆడుకున్నాం. అంటే మరి ఇది చీకటిగా భయం అట్లాంటిది ఏమి ఉండబోతుండేనా? లేదు అంత గిట్లా ఓపెన్ ఉంటుండే. ఇక ఎట్లా 10-20 మంది ఉన్నాం కాబట్టి అంత పెద్ద భయం ఏమిటుండే. చాలా మంది పెద్దవాళ్ళు వెళ్ళి అడిగారు ఇది డెవలప్ చేద్దాం కట్టిద్దాం అది అన్నారు కానీ చేద్దాం చూద్దాం అన్నది అంతలా అయిపోయింది అంతగా. ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేదు. వేరే ప్లేస్ లో వేరే ప్లేస్ తీసుకొని కడదాం సేమ్ ఇట్లాంటిదే కడదాం నన్ను లెక్క టెంపుల్ నిర్మిస్తాం అన్నారు కానీ అంతలా అయిపోయింది. మరి ఏం జరిగిందో తెలియదు. సరేనా? ఇంకేమన్నా వేరే ఇంకా మీకు ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా ఈ గుడితోటి? ఉన్నాయి చాలా ఉన్నాయి అటాచ్మెంట్లు. ఇక్కడ రూమ్స్ ఉండేవి ఆడుకునేది ఇక్కడ ఇట్లకెళ్ళి ఎక్కేది అంత పైన. ఆ రూమ్స్ అన్ని కూలిపోయినాయి. రీసెంట్లీ అంత ఒక 10 సంవత్సరాల కిందటనే కూలిపోయింది అంతే. ఇవి అవేనా? ఇవన్నీ అవే బండలు వాడి తాలూకా సంబంధించినవి. ఇది అంటే వెనకకెళ్ళి తిరిగిపోవడం అట్లాంటిది ఉండేదా? మొత్తం అంతా దీనికి ఏమైనా గోడలాగా ప్రహారీ గోడలాగా ప్రహారీ లేదు. ఫస్ట్ ఉండొచ్చు కానీ నాకు తెలిసిన పర్సన్ ప్రహారీ అయితే ఏం లేదు. సేమ్ ఇంతే ఉంది. మొత్తం చుట్టూ తిరిగేది ఆడుకునేది ఇట్లాకెళ్ళి పైకి ఎక్కేది ఇళ్ళకెళ్ళి దిగేది చెట్టు పైకి వెళ్ళి ఇటు దిగేది కిందికి ఇలా ఆడుకునేది. అంటే ఇలా దేవుడు లేకపోయినా కొబ్బరికాయలు కొట్టడం అట్లాంటివి ఏమైనా జరిగినా ఇక అది కూడా లేదా? ఏమీ లేదు ఇక్కడ మాకు తెలిసిన పర్సన్ నాకు ఊహ తెలిసిన ఇళ్ళకి వచ్చిన పర్సన్ అయితే ఇలాంటి పూజలు అయితే ఏమి లేవు. ఎవరు రారు అసలు. దీన్ని మొక్కింది లేదు చేసింది లేదు ఏది లేదు. ఇది కూడా బయట పడేసి ఉంటే నిన్న తీసుకొచ్చి పెట్టారు. మట్టి ఉంటే ఇలా అంతా మట్టి ఆడుకుంటున్నా కానీ తీసుకొచ్చి అలా పెట్టారు. నంది విగ్రహం పెట్టాం కింద ఉంటాయి. మీ పేరు? దేవనాందాచారి. మరి 100 ఏళ్ల చరిత్ర ఉన్న దేవాలయం మీ ఊర్లో ఉంది, ఇంత దీనమైన పరిస్థితిలో ఉంది, ఏమంటారు దీని గురించి మీరు? ఇంకా చిన్నప్పుడు మంచిగా నీట్ గానే ఉండే ఇంత కచరా లేకుండే. మరి ఏం చేయాలి? దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలన్నా? అభివృద్ధి ఇట్లే వస్తారు పోతారు ఫోటోలు తీస్తారు. 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఫోటోలు వస్తారు తీస్తారు పోతారు. ఎవరు పట్టించుకునేది అయితే లేదు. స్థానిక అంటే ఈ ఏరియా కౌన్సిలర్ రమేష్ గారు ఉన్నారు, ఆయన మాటల్లో తెలుసుకుందాం ఈ గుడి గురించి, గుడి దుస్థితి ఎందుకు ఇలా అయిందో ఒకసారి మాట్లాడదాం. సార్, ఎందుకు ఇట్లా ఇది ఇంత నిర్లక్ష్యానికి నోచుకుంది? ఇది పూర్వము కాకతీయ కాలంలో నిర్మించినటువంటి దేవస్థానం త్రికూట శివాలయం. అంటే దక్షిణమూర్తిగా ఉండేటువంటి శివాలయం 3 శివలింగాలతోని నిర్మాణం చేపట్టడం జరిగింది. ఈ అప్పటి నుండి పూర్వం నుండి ఏంటంటే వెమ్లవాడ దేవస్థానం ఈయనే ఉండే అనేటువంటి భావన ఉండే. సరే, దాని దినదిన క్రమంలో మరి ఆలయం కొద్దిగా శిథిలావస్థ చేరడం జరిగింది. తర్వాత అప్పుడు వచ్చినప్పుడు అంటే ఏంటంటే ఈ శివాలయం సంబంధించినటువంటి రాతి బండ అది కానీ కొద్ది మెట్లు అబోటి అన్నప్పుడు మన ఉజ్వల పార్కు తీసుకుపోయి ఆడ అరేంజ్ చేయడం జరిగింది. మరి ఇది ట్రస్ట్ వారు ముందుకొచ్చి ఇక్కడ రామాలయం దగ్గర ఒక 2 ఎకరాలు అంటే 2 ఎకరాలల్లా సేమ్ మన నగనూరు ఎట్లయితే నిర్మాణం చేపట్టిరో అది అక్కడ నగనూరు త్రికూట శివాలయమే. అక్కడ పూర్వం ఉన్నటువంటి ట్రస్ట్ వారు ఇక్కడికి వచ్చి దీన్ని చూసి తీసుకుపోయి అక్కడ ఒక రామాలయం దగ్గర అంటే రోడ్ సైడ్ పెడదాం అన్నటువంటి ఆలోచన చేశారు. ఇక నుండి వారు మళ్ళీ ట్రస్ట్ వారు వెనుక పోవడం జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు మా దగ్గర ఇంత ఎంపీగా వినోద్ కుమార్ ఉన్నప్పుడు దీని గురించి కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆ ట్రస్ట్ వారికి అప్పయ్యడం జరిగింది. ఇక తర్వాత వాళ్ళు అక్కడ ఎకరం కాకుండా 2 ఎకరాలు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే మేము ఇంకా బ్రహ్మాండంగా చెప్తామని వారితో అన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆలయం రామాలయం సంబంధించిన సత్యనారాయణ ఆశ్రమం వాళ్ళు కొంచెం ఇవ్వలేక ఆగిపోవడం జరిగింది. సరే, ఇప్పటికైనా కానీ ట్రస్ట్ వారు కానీ ఇంక ఇతర ఎవరైనా కానీ ముందుకు వచ్చి ఇప్పుడు ఏదైతే నగనూరులో నిర్మాణం చేపట్టారో వారు ఇక్కడికి వచ్చి దాన్ని ఈ శివాలయం మొత్తం ఈ త్రికూట శివాలయాన్ని తీసుకుపోయి అక్కడ సేమ్ ఈ విధంగా కట్టినట్టయితే రేపు భక్తి భావంగా ఉంటుంది, లేకపోతే రేపు పర్యాటక కేంద్రంగా మారుతుంది అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఆ ట్రస్ట్ వారి కొరకు ట్రస్ట్ వారు రావాలని మరి వచ్చి వాళ్ళు చూద్దాం మళ్ళీ ఎప్పుడైతే వచ్చిపోయారో మళ్ళీ వస్తే వారి మేము
ఉద్యోగం అవుతాం. ఎందుకంటే ఇంత పురాతనమైనటువంటి కట్టడాలు ఇంత ఇంత పురాతనంగా ఉన్నటువంటి చెక్కడాలు ఎక్కడ లేనటువంటి విధానంగా ఉన్నది కాబట్టి దీన్ని మరమ్మతు చేసి మరి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ఉన్నప్పటికీ ఎందుకంటే అవి చేయరు కాబట్టి దాదాపుగా ఈ ట్రస్ట్ వారే ముందుకు వస్తే 2 కోట్లతోని వారు నిర్మాణం చేపడతామని అన్నారు. అప్పుడు వారికి కొంచెం ఈ జాగా ఇచ్చుట్లా చేసుట్లా కొద్దిగా లేట్ అయింది కాబట్టి అది అట్లనే ఆగిపోయింది. వారు మళ్ళీ వచ్చి వారు ట్రస్ట్ వారు వచ్చినట్టయితే మరి ఈ సేమ్ అక్కడ నిర్మాణం చేపట్టినట్టయితే బాగుంటుందని సందర్భంగా తెలియజేసుకుంటాం. మీకు ఈ గుడితోటి జ్ఞాపకాలు ఏంటి, ఎట్లుండేది మీ చిన్నప్పుడు? మా చిన్నప్పుడు మేము ఇప్పుడు ఎందుకంటే ఈ శిథిలావస్థమైన తర్వాత ఇళ్ళనే ఆడుకోవడం చేయడం పోతే రెండవది అలా 3 లింగాలు ఉన్నాయి. ఆ లింగాలను తీసి అక్కడ మన ఏది మన పార్కు తీసుకుపోవడం, మ్యూజియం పార్కు తీసుకుపోవడం, ఈ మెట్లు ఉంటాయి, మెట్లకి ఇట్లా రౌండ్గా ఇట్లా ఉండే అవి తీసుకుపోయి అక్కడ అప్పుడు దేవర కంట ఉన్నప్పుడు అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సరే ఇట్లా పోతూ ఉంటే బాగుంటుంది కదా, మరి ఏదన్నా ముందుకు రావాలని ఉద్దేశం ఉంటే మేమే అందరం చిన్నప్పుడు ఆడుకుంటాం వాళ్ళం చేసేవాళ్ళం. ఇప్పుడు అదే పరిస్థితి ఉన్నది. ఇంకా అంతకుముందు కొద్దిగా అంటే మరుగుదొడ్డు అది దానితో యూజ్ చేసేటువంటి విధానం జరిగింది. ఒక పవిత్రత ఉన్నది. ఎందుకంటే గతంలో నా చిన్నతనంలో ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి సర్పంచులు వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే దీన్ని బండ అంటే తీసి మనం మోరికి వాడుకుందాం, డ్రైనేజ్ వాడుకుందాం అని ఒక ఒడ్డాయన తీసుకొచ్చి తవ్వి చేసారు. ఆ పక్కకు తవ్వి అంటే తీద్దాం, కింది భాగం తీసేద్దాం అంటే అది ఏం జరిగింది ఒక బండ కదా ఆయన తలిగిపోయింది. ఇదంతా ఈ తలకాయ వలిగిపోయిన కానీ అప్పటి ఇక్కడ ఏది ముట్టాలన్నా భయం అవుతుంది. అందుకే ఎవరితో ఏది ముట్టరు. ముట్టినా కానీ వెంటనే ఏదో రకంగా జరిపోతుంది అని చెప్పి అదొకటి ఉన్నది. కాకపోతే అప్పుడు ఏదైతే ఉజ్వల పార్కు తీసుకుపోయినట్టు లింగమును పోతే ఈ మెట్లకు సంబంధించినది తీసుకుపోయి అక్కడ పెట్టేసారు. ఇక అదొకటి మాత్రం అప్పుడు మేము అందరం వ్యతిరేకం చేసినప్పటికీ తీసుకుపోయి గవర్నమెంట్ తీసుకుపోయారు. కాకపోతే ఏంటంటే ఇది ఇట్లనే సేమ్ రావాలి, ఇట్లనే నిర్మాణం చేపట్టాలంటే ఏదైనా ఏ ట్రస్ట్ అయినా ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. వారి ద్వారా నిర్మాణం చేపట్టినంత ఎందుకంటే ఇప్పుడు నన్నూరులో చేసారు కాబట్టి వారే అక్కడ అయిపోయింది కావచ్చు, మరి ఇక్కడ వస్తారు కావచ్చు, కానీ వాళ్ళు రావాలి. రాజకీయ నాయకులైనా కానీ మేజెంటోళ్ళైనా కానీ అటువంటి దీని కొరకు ప్రయత్నాలు చేయాలి. కేవలం ఉన్నదాన్ని ప్రయత్నం చేసుకుంటా ఉన్నదాన్ని అనుకుంటా పోకుండా ఇటువంటి ఎక్కడ అంటే మన రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ శిథిలావస్థ ఉన్నటువంటి ఈ శివాలయాలు కానీ ఇంకా రామాలయాలు కానీ ఏవి కానీ ఈ రకంగా డెవలప్మెంట్ సైడ్ తీసుకపోతే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ కట్టడం దొరకదు కదా, తికుట శివాలయం అంటే దక్షిణమూర్తిగా ఉండేటువంటి విధానం అన్నట్టు. అంటే ఇది కాకతీయులు నిర్మించినటువంటి కాలంలో ఎందుకంటే 3 లింగాలు ఇట్లా ఇటు లింగం ఉంటుంది. ఆ లింగాలు ఉండే ధర ఇప్పుడు మనం ఎవరు మాట్లాడినా రాజకీయంగా ఎవరు మాట్లాడినా ఈ డెవలప్మెంట్ సైడ్ ట్రస్ట్ల వాళ్ళకు లేకపోతే ఇంకెవరైనా ఉదార స్వభావం ఉన్నటువంటి వాళ్ళతోనూ పునర్నిర్మాణం చేసేటువంటి విధానం చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ త్రికుటాలయంకి వెనక భాగంలో ఉన్నాం. మీరు చూడొచ్చు ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఒకసారి చూడొచ్చు ఇటు సైడ్ వెనుక నుంచి ఎంత అద్భుతమైన డిజైన్లతో ఉంది ఇది. కానీ కాకపోతే ఈ చెత్త ఇదంతా చూస్తూ ఉంటే దానికి ఉన్న శోభ అంతా పోతుంది. దారుణమైన పరిస్థితి ఇది. ఎన్నో వందల ఏళ్ల క్రితం పూజారులతో అద్భుతమైన పూజలను అందుకునే ఉంటుంది ఈ దేవాలయం. ఇంతటి మహోన్నత దేవాలయం, ఇంత చారిత్రాత్మక చరిత్ర ఉన్న దేవాలయం పాలకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి స్థానికులు ఆశిస్తున్నట్టుగా ఈ దేవాలయం పూర్వ వైభవం రావాలని, దీపధూప నైవేద్యాలు అందుకోవాలని, అదేవిధంగా ఈ దేవాలయం ఆధ్యాత్మికంగా పర్యాటక రంగంగా అభివృద్ధి చెందాలని మన సుమన్ టీవీ తరపున మేము కూడా కోరుకుంటున్నాం. సో మరొక అద్భుతమైన ప్రదేశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, నేను మీ ఆయుష్ రామ్.